ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరింతాకు పెట్టుకోవాలంటారు కదా. నిరుడైతే నాకు గోరింతాకు దొరకలేదండి. రాజమండ్రి వచ్చిన కొత్త తెలియలేదు. పాలకొల్లో ఉండగైతే అస్తమాను పెట్టుకునేదాన్ని గోరింతాకు. మాకు దగ్గరలో చెట్లు ఉండి కోసుకొచ్చేసి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు ఆషాఢ మాసంలో కొన్ని పెట్టుకోలేదు. ఈ సంవత్సరం కూడా ఏమో దొరకదో అనుకున్నాను. మొత్తానికి మా అపార్ట్మెంట్లో ఆంటీగా తీసుకొచ్చి ఇచ్చారు గోరింతాకు. చాలా ఆనందం అనిపించింది. కానీ గోరింతాకండి ఇప్పుడంటే అంతేమీ ఈ కోన్లు వచ్చాక అది తగ్గిపోయింది. కానీ గోరింతాకు పెట్టుకోవడం ఒక టైంలో గోరింతాకు పెట్టుకోవడం అంటే పెద్ద పండగలాగా ఉండేది. మా చిన్నప్పుడు చాలా మంచిదని చెప్పేవారు. గోరింతాకు వల్ల ఉపయోగాలు బోల్డ్ అని ఉంటాయండి బాబు. మనం ఆ కోన్ పెట్టుకోవడం వల్ల కొంతమందికి మచ్చలు వస్తున్నాయి, కొంతమందికి ఇలాగ దద్దుర్లాగా వస్తున్నాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ గోరింతాకు పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే బ్లడ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గోరింతాకు పెట్టుకోవడం వల్ల తగ్గుతాయంట. అలాగే మచ్చలున్న పుచ్చుగోళ్ళు, కొంతమందికి పుచ్చుగోళ్ళు వస్తూ ఉంటాయి కదా, పుచ్చుగోళ్ళు కూడా గోరింతాకు వల్ల చాలా మటుకు తగ్గిపోతాయి. ఏం అడక్కల్లా, గోరింతాకు పెట్టుకుంటే చాలు. ఎప్పుడు దొరికితే అప్పుడు గోరింతాకు పెట్టుకుంటే పుచ్చుగోళ్ళు కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి గోరింతాకు చాలా మంచిది. అలాగే ఇప్పుడు తలకి హెన్నా అని పెడుతున్నారు కానీ అన్నీ మంచివి కాదండి. అలాగే రంగు వేసుకోవడం వాటికంటే ఇలా గోరింతాకు కనుక దొరికితే చక్కగా పచ్చిదే శుభ్రంగా రుబ్బేసుకుని పెట్టుకుంటే, రుబ్బడం ఏముందండి, ఇప్పుడు మిక్సీలో వేసేయడమే కదా. అప్పుడంటే పాపం రుబ్బేవారు, మా చిన్నప్పుడు రుబ్బేవారు మా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు రుబ్బడం కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. శుభ్రంగా కాళ్ళు ఏమి లేకుండా అన్నీ చూసుకుని, ఇందులో కాయలు ఉన్నాయండి, అవి కాయలు లేకుండా అవి చూసుకుని చక్కగా మిక్సీలో వేసేస్తే హ్యాపీగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, పెట్టుకోవడమే. కానండి నాకు డౌటు, ఆడవాళ్ళ గోరింతాకు పెట్టుకుంటే ఆ రంగుని బట్టి అలాంటి భర్త వస్తాడు ఇలాంటి భర్త వస్తాడని చెప్తారు కదా. పాపం మగవాళ్ళు ఎలా టెస్ట్ చేసుకోవాలనేది నాకు ఒకసారి డౌట్ అవుతుందండి. మగవాళ్ళు గోరింతాకు అందరూ పెట్టుకోరు, మగవాళ్ళు కూడా. నేను ఎలా కోలంగా అంటారు, మా వారిని పెట్టుకోండి చూద్దాం ఎలా పట్టుద్దాం అంటే పెట్టుకోరు. మా ఆయన గారు వద్దంటారు. అలాగే అందరూ పెట్టుకోరు. కానీ మగవాళ్ళు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎలాంటి భార్య వస్తుందని. నాకు అనిపిస్తుంది వాళ్ళకు కూడా అలా ఉంటుందా అని. కానీ ఆడవాళ్ళ గురించి తెలుసుకునేది ఏముందండి, ఆడవాళ్ళందరూ కూడా బొంగోరాలు అవునంటారు కదంటారు. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాగా మంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేయి చిట్కాలు అలాగే న్యాచురల్గా దొరికేవి వాడుకోవడానికి ట్రై చేయండి.